సకల సమస్యల పరిష్కారాలయం. ఓం జ్వాలాముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్త కోడళ్ల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ. ఫోన్ నెంబర్ 9014339338. 3 రోజుల్లో 100% పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. తులారాశి జాతకులు మే మాసంలో 29వ తేదీన ఒక తుది నిర్ణయం, అంతిమ నిర్ణయం తీసుకోవాల్సింది. ఒక స్టెప్ తీసుకోండి. ఏ విషయంలో అంటే గనక ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ రోజున ఇది అత్యంత కీలకం కాబోతుంది. వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ముఖ్యంగా ఆఫీసులో ఈ రోజు సహోద్యోగుల సహాయ సహకారం వస్తుంది. డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ధనాదాయం ఈ సమయంలో పెరగబోతుంది. ఇంట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు మెచ్చుకునే విధంగా మీరు ఒక పని చేయబోతున్నారు. ఈ రోజున ప్రయాణాలు వాయిదా వేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. అలాగే పెండింగ్ లో పడిన పనులు పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేసి విఫలమయ్యే సూచన ఉంటుంది. నిరాశ చెందొద్దు. కెరియర్ పరంగా విజయాలు అయితే పొందుకునే సూచనే ఎక్కువగా కనిపిస్తుంది. అనుకూల మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఉద్యోగ పరంగా అంత గొప్పగా ఏమీ లేదు. నిరాశ చెందాల్సిన అవసరం లేదు. వ్యాపారం అయితే వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గం పెరిగే సూచన కనిపిస్తుంది. వ్యాపారం ముందుకు సాగడం మాత్రమే కాకుండా కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన తప్పక ఫలిస్తుంది. కుటుంబంలోనూ ప్రేమానురాగాలు పెరుగుతాయి. శుభ కార్యక్రమాలు చేయడానికి కూడా ఆలోచన చేస్తారు. భాగస్వామితో అద్భుత సమయాన్ని గడిపే అవకాశం ఉంటుంది. ఈ రోజున భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. కష్టపడి పని చేస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరడం కోసం తపన పడతారు. డబ్బులను సేవింగ్స్ చేయడం కోసం కొన్ని పనులు చేయండి, సఫలమవుతుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేయాలి అనుకునే వారికి అనుకూల సమయము. స్థలాలు కానీ, పొలాలు కానీ, గృహం కానీ కొనుగోలు చేసే ఆలోచన ఫలిస్తోంది. ఈ వ్యక్తులకు రుణ బాధల నుంచి బయటపడడానికి అవకాశం వస్తుంది. ముఖ్యమైన పనులు అన్నీ పూర్తి చేస్తారు. పెండింగ్ లో పడిన పనులు వాటంతటా అవే మీ ద్వారా కంప్లీట్ అయ్యే గొప్ప గొప్ప అవకాశాలు రానున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరగబోతున్నాయి. జనంలో మంచి ఆకర్షణ ఉంటుంది. కోర్టుపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటిని పరిష్కరించుకుంటారు. కార్యసిద్ధి కనిపిస్తుంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉండొచ్చు. శుభాలు జరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతి ఉంటుంది. బలమైన సంకల్పంతో ముందుకు వెళ్ళండి. సంపదలను సద్వినియోగం చేసుకోండి. ఈ రోజున ఒక పెద్ద శుభవార్త కూడా వింటారు. ఆ యొక్క శుభవార్త మీ మనసును రంజింపచేస్తుంది. అననుకూల ఫలాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం ఇష్టదైవ ఆరాధన చేయడం, ముఖ్యంగా శివారాధన మీకు ఉత్తమ స్థితిగతులను ప్రసాదిస్తుంది. అంతా మంచే జరుగుతుంది.